పైగా అల్లుడు గారు ముందు తినాలి, ఆ తర్వాత వీళ్ళు తినాలి అనే దిక్కుమాలిన రూల్స్ కూడా ఉంటాయి. ఎందుకు? వాడికి ఏమన్నా విషయం పెట్టి చంపేస్తారని భయమా వాడికి? కలిసి కూర్చొని తింటే ఏమవుతుంది? ఏదైనా అంటురోగాలు అంటువ్యాధులు అంటుకుంటాయా? పెద్దవాళ్ళు కదా, మినిమం రెస్పెక్ట్ ఉండదు. ముందు ఈయన తినాలి, తర్వాత వాళ్ళు తినాలి. లేదు, కలిసి కూర్చొని తిన్నా ఈయనకి భార్య సర్వ్ చేసేస్తూ ఉండాలి. ఎడంచేయం ఏమైంది? నీది సచ్చిపడిపోయిందా? ఈ చేత్తో తింటున్నావు, ఈ చేత్తో నువ్వు సర్వ్ చేసుకొని వాళ్ళకు కూడా వేయచ్చు కదా. బేసిక్స్ చెప్తున్నాను నేను. వేసుకోండి అంకుల్, వేసుకోండి ఆంటీ, ఈ అమ్మాయి చాలా బాగా చేస్తారు. 4 మంచి మాటలు మాట్లాడడానికి సముద్రంలో మునిగిపోయినట్టు చేస్తారు వీళ్ళైతే. రానే రావు. భార్య తరఫున 4 మంచి మాటలు మాట్లాడాలి, వాళ్ళ అమ్మా నాన్న వస్తే కొంచెం హ్యాపీ చేయాలి. యూఆర్ హ్యాపీ, షీఈ్ హ్యాపీ, యువర్ డాటర్ ఈజ్ నైస్ అని మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా చెప్పుదామన్న కామన్ సెన్స్ కొంచెం కూడా తగలబడి సావు. వాళ్ళు ఇది ముక్తసరిగా అసలు వాళ్ళని మనుషుల కింద కన్సిడర్ చేయరనమాట. ఆ పెళ్ళాం తరఫు పేరెంట్స్ని, సిబ్లింగ్స్ని, ఎవరినైనా సరే.